తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. రౌడీ షీటర్ ఇక్కడ భయపడే జనాల్లో ఎవరు భయపడరు. మీకు ఏమి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఉండకూడదు ఇక నుంచి. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మసులుకోవాలని, అట్లా కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ అయితే హెచ్చరించారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 30 మంది రౌడీ షీటర్లను శుక్రవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేసిన పరిస్థితి ఉంది. 30 మంది రౌడీ షీటర్లు అంతకుముందు వివిధ నేరాల్లో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా తహసీల్దార్ గోపాలకృష్ణ ఎదుట సిఐ సాంబశివరావు అయితే బండ్ ఓవర్ చేశారు. వారందరికీ కూడా తహసీల్దార్ గోపాలకృష్ణ ఒక్కొక్కరిని కూడా పిలిపించి వారి వివరాలు నమోదు చేసుకొని ఇక నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి, రౌడీ షీటర్లు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి నేరాల్లో పాల్గొనవద్దు అని చెప్పినైతే సూచనలు చేశారు. సత్ప్రవర్తనతో మెలిగే వారిపై రౌడీ షీటర్లు కూడా తీసివేస్తామని చెప్పిన కూడా హెచ్చరికలు జారీ చేశారు. జాగ్రత్తలు అయితే సూచించారు. ఎక్కువగా నేరాల్లో పాల్పడే వారి మీద కూడా పూచీకత్తు నమోదు చేసి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా పూచీకత్తు పెట్టుకొని అవసరమైతే ఆ తర్వాత కూడా నేరాలకు పాల్పడితే వారిని జైలుకు పంపిస్తామని చెప్పినైతే తహసీల్దార్ గోపాలకృష్ణ హెచ్చరించారు. మొత్తంగా చూసుకుంటే కనుక తెనాలి 3 టౌన్ పరిధిలో 30 మంది రౌడీ షీటర్లను ఒకేసారి తహసీల్దార్ వద్ద బైండ్ ఓవర్ చేయడం అయితే శుక్రవారం రాత్రి స్థానికంగా అయితే తీవ్ర కలకలం రేకెత్తించింది. ఏదైనా కేసులో ఇన్వాల్వ్ అయినా కొట్లాట్లు, తగాదాలు, వాడు ఫోన్ చేశాడు, వీడు ఫోన్ చేశాడని సడన్గా వెళ్ళిపోయి ఆ కేసులో ఇరుక్కొని ప్లాన్ వేసి కారులో ఒకడు కూర్చొని బయట ఒకటి చేసి ప్లాన్లు వేస్తే తెనాల్లో అయ్యే పని కాదు. సిఐ గారు కూడా చాలా గట్టిగా ఉంటారు, అందులో అనుమానం ఏం లేదు. ఏం చేస్తామంటే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ బైండ్ ఓవర్ చేస్తాం. నా ముందు మీరందరి సంతకాలు పెట్టించి మిమ్మల్ని మీ స్థాయిలను బట్టి ఏమేమి చేస్తున్నారో చూసి కేసులను బట్టి నేను 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు షూరిటీ బాండ్ నా ముందు మీరు సంతకం పెట్టి బైండ్ ఓవర్ అవుతారు. అర్థమైందా? ఇది ఈ రోజు నుంచి సంవత్సరం పాటు మీ మీద నిఘా ఉంటుంది. చిన్న తప్పు పనిలో ఇరుక్కున్న చిన్న తప్పు పని ఆలోచించకుండా మీ దగ్గర నుంచి అది బాండు డబ్బులు వసూలు చేయడమా, ఒకవేళ నువ్వు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నావు, ఆ డబ్బులు కట్టలేవు, జైలుకి వెళ్ళిపోవడమే. తెనాలి 3 టౌన్ పరిధిలో మన 3 టౌన్ సిఐ గారు సాంబశివరావు గారు 30 మంది రౌడీ షీటర్లని నా ముందు బైండ్ ఓవర్ చేశారు. ప్రతి ఒక్క కేసు క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా అనాగరికంగా, అంటే ప్లాన్ చేసి మర్డర్ చేయటం, రేషన్ బియ్యం రవాణా చేయటం, దొంగ రవాణా, పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేయటం, ఒకటి కాదు గంజాయి పెడలింగ్ చేయడం, ప్రతి కేసు అబ్జర్వ్ చేసి ఒక్కొక్కళ్ళతో మాట్లాడుతూ ఉంటే మరి ఇన్ని నేరాలు జరుగుతున్నాయంటే ఎంతమంది రౌడీ షీటర్లు తెనాల్లో ఉన్నారంటే నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కూడా వేస్తూ ఉంటుంది. 4 స్టేషన్ల పరిధిలోనూ ఇప్పటికి సుమారు 671 మంది రౌడీ షీటర్ను బైండ్ ఓవర్ చేశాం సంవత్సరం పాటు. మరి ముఖ్యంగా మనకి తెనాలికి 3 టౌన్ సిఐ గారు సాంబశివరావు గారు వచ్చిన తర్వాత ప్రతి కేసుని క్షుణ్ణంగా ప్రతి వ్యక్తి మీద నిఘా పెట్టి ఎక్కడా తప్పు జరగకుండా తప్పు చేసిన వాడి మీద నిఘా పెట్టి ప్రత్యేకంగా నా ముందు బైండ్ ఓవర్కి ఇప్పటికే సుమారు 60-70 మంది దాకా నా దగ్గర బైండ్ ఓవర్ చేశారు. మొన్న మధ్య కూడా 30 మంది చేశారు, ఈరోజు 30 మందిని రెగ్యులర్గా ఇట్లా మాసివ్గా కాకుండా రెగ్యులర్గా డైలీ
ఇద్దరినో ముగ్గురినో ఐదుగురినో నా దగ్గరికి బైండ్ ఓవర్ పెడతానన్నారు. మా సిఐ గారిని చూస్తుంటే ఒక్కోసారి నాకు బాగా మంచి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అంటే వ్యవస్థ గాడి తప్పకుండా ఉండడంలో పోలీస్ పాత్ర అని కనుక మనం పరిశీలిస్తే సిఐ గారు మంచి హ్యుమానిటేరియన్, మంచి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మన తెనాలి పరిధిలో పనిచేయడం ఒక గొప్ప విషయం అని చెప్పాలి. తెనాలి ప్రజల అదృష్టం కూడా. అల్టిమేట్గా మా పోలీసు కానివ్వండి, మేము కానివ్వండి, మా లక్ష్యం ఏంటంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ కల్పించడం మా లక్ష్యం. లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వహించే విధంగా కృషి చేయడమే మా పని. వీళ్ళందరినీ ఇప్పుడు బైండ్ ఓవర్ చేసి ఏం చెప్పామంటే తప్పు పని చేయకండి. ఇప్పుడు దాకా గతంలో ఏదో జరిగింది, ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో తెనాల్లో రౌడీజంని యాక్సెప్ట్ చేయం, ఇందులో అనుమానం ఏం లేదు. ఎవరైనా కాదు కూడదు ఇలాగే ఉంటాం మా పద్ధతి మార్చుకోమంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఏ చట్టం పెట్టి ఎవరిని ఎక్కడికి పంపించాలి, లోపలికి లోకల్ జైలుకి పంపించాలా లేకపోతే పీటీ యాక్ట్ పెట్టి రాజమండ్రి జైలుకి పంపించాలా అనేది కూడా ఉన్నతాధికారుల నోటీసులో పెట్టి ఖచ్చితంగా రౌడీజాన్ని మాత్రం అరికడతాం, ఇందులో అనుమానం లేదు. దీనిలో ముఖ్యంగా పోలీస్ పాత్ర ఎంతైనా ప్రశంసనీయమైన విషయం. మరి సిఐ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఈ సందర్భంలో. ఈ ఉన్న కేసులన్నింటినీ కూడా పరిశీలిస్తాం. ఇంకా ఎవరెవరు ఎక్కడున్నారో వీళ్ళ మీద వాచ్ కొనసాగుతుంది. రెగ్యులర్గా పోలీస్ స్టేషన్లో వీళ్ళని సంతకాలు పెట్టించడం, వాళ్ళు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా కనుక చూస్తే తెనాల్లో ప్రశాంత వాతావరణం మాత్రం నెలకొంటుందని నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ సిఐ గారు, ఇంతమందిని తీసుకొచ్చినందుకు. ఇంకా ఎవరైనా ఉన్నా వాళ్ళందరినీ కూడా క్యాచ్ చేద్దాం, వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేద్దాం. రాబోయే రోజుల్లో రెవెన్యూ శాఖ తరఫు నుంచి కూడా పోలీస్ వారితో సిఐ గారితో కలిసి వీళ్ళందరూ ఇళ్ళకు కూడా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని అట్లాగే పిల్లలు వాళ్ళందరితో కూడా మాట్లాడి సంఘంలో అసాంఘిక శక్తిగా కాకుండా మానవుడిగా బ్రతికే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. ఖచ్చితంగా తెనాల్లో ప్రశాంత వాతావరణం క్రియేట్ చేస్తాం, అనుమానం ఏం లేదు. అందరికీ నమస్కారం. మా గుంటూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు, అదేవిధంగా ఐజీ సార్ గారు, అదేవిధంగా మా డిఎస్పీ గారు మాకు రోజు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెనాలి పట్టణంలో లేకుండా చూడాలన్నటువంటి సత్సంకల్పంతో గత నెల రోజులుగా రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్స్ వీళ్ళందరి యాక్టివిటీస్ని కొంతమంది ఇళ్ళకి కూడా పోయి నైబర్స్ని కూడా ఎగ్జామ్ చేసి అందరినీ కూడా వాళ్ళ చరిత్ర, నేరం చేసినటువంటి విధానం, వాళ్ళ మీద ఎన్ని గ్రూప్ ఏం చేస్తూ ఉన్నారు, లేదా వీళ్ళు ఇంకెవరినైనా అటాక్ చేయడానికి లేదా ఇంకా కొంతమంది ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కూడా మా డబ్ల్యూపీఓస్ ద్వారా, అదేవిధంగా వీళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కూలంకుషంగా స్టడీ చేసిన తర్వాత కొంతమందిని బైండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉండటంతో రీసెంట్గా ఒక 30 మెంబర్స్ని గౌరవ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి దగ్గర, గోపాలకృష్ణ సార్ గారి దగ్గర హాజరుపెట్టి వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వటం అనేది జరిగింది. అదేవిధంగా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొంతమందిని స్టడీ చేసి వీళ్ళందరూ బైండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం ఉండటంతో వాళ్ళు కూడా ఈరోజు సార్ దగ్గర హాజరుపెట్టి సార్ ద్వారా కూడా వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. మంచిగా ఉంటే మంచి, లేదంటే జైలుకి కూడా పంపిస్తానని 107 కింద బైండ్ ఓవర్ చేసిన తర్వాత, 110 కింద బైండ్ ఓవర్ చేసిన తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఎవరన్నా తప్పులు చేస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే ప్రసక్తి లేదు. గతంలో ఒక వ్యక్తిని జైలుకు పంపించినటువంటి, అంటే బైండ్ ఓవర్ వైలేట్ చేసినటువంటి వ్యక్తిని జైలుకు కూడా పంపినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి సార్ మీద మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. వీళ్ళందరూ ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళకు ఉన్నటువంటి తెనాల్లో ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏంటంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరగానే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని పిలుచుకుంటారు, అందరు కలిసి అటాక్ చేస్తారు, అందరూ కూడా మర్డర్ కేసులో ముద్దాయిలు అవుతున్నటువంటి నేర చరిత్ర మేము స్టడీ చేసిన దాంట్లో ఉంది. కాబట్టి వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది యూత్ ఉన్నారు, కొద్దిగా చెడు నడత కలిగి తల్లిదండ్రుల సంరక్షణలో లేనటువంటి యూత్ చాలామంది ఉన్నారు. కొంతమంది గాంజాయికి ఎడిక్ట్ అయ్యి గతంలో క్రిమినల్ కేసులో ముద్దాయిలుగా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా పిలిచి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి ద్వారా వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళు 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకి ఇక్కడ సంతకం పెట్టిపోతారు. మేము కానీ ఇంకా తప్పు చేస్తే అది సీజ్ చేసుకోవచ్చు అని చట్ట ప్రకారం, లేదా కట్టలేని పరిస్థితి ఉంటే జైలుకి పోయినటువంటి సందర్భం కూడా సార్ చెప్పారు. కాబట్టి
గౌరవ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారిని ఇంకా రిక్వెస్ట్ చేస్తే ఇంకా కొంతమంది ఉన్నారు సార్, వాళ్ళని కూడా మీ దగ్గర రౌడీ షీటర్స్తో పాటు కొంతమంది సస్పెక్ట్ షీటర్స్ ఉంటారు, గతంలో దొంగతనాలు చేస్తారు, రాబరీ, డెకాయిటీ, దొంగతనాలు, ఎక్స్ట్రాక్షన్ ఇలాంటివి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళని కూడా యాక్టివ్గా ఉన్న వాళ్ళు మొత్తాన్ని తెచ్చి గౌరవ తహసీల్దార్ గారు అండ్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపెట్టి తెనాలి పట్టణంలో ఎలాంటి నేరం లేకుండా చూడాలి. 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్దిగా మాస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు కయాన్ని కాళ్ళు వేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ దూకుడికి కళ్ళెం వేయాలి, రౌడీజాన్ని కట్టడి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు సార్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి బైండ్ అవుట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలియజేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మీ ఏరియాలో రౌడీ యాక్టివిటీ కానీ, చిల్లర పనులు కానీ, న్యూసెన్స్ యాక్టివిటీస్ కానీ జరిగితే మీరు బేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి మాకు ఫోన్ చేయండి, లేదా మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి నెంబర్ మీ దగ్గర ఉంటుంది, ఫోన్ చేయండి, లేదా ఏదో ఒక అధికారికో లేదా మీకు తెలిసిన వాళ్ళకో ఫోన్ చేయండి. వాళ్ళు మాకు సమాచారం ఇస్తారు. 112కి చేయండి, డైలీ 100 చేయండి, ఈవెన్ 108కి చేసినా సరే ఒక మెసేజ్ అంటూ పోలీస్ డిపార్ట్మెంట్ దాకా వస్తుంది కాబట్టి మేము ఆడకు వచ్చి అలాంటి జరగకుండా చూస్తాం. చాలామంది ఎడ్యుకేట్ అవుతూ ఉన్నారు, మాకు మెసేజ్ ఇస్తూ ఉన్నారు కాబట్టి విని వెంటనే మేము ఆడకెళ్ళి ఆ సమస్యని పెద్దది కాకుండా పోలీస్ స్టేషన్ తీసుకురావడం, అవసరమైతే క్రిమినల్ కేసు కట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ విన్నపం, మేము 24 అవర్స్ మీకు అందుబాటులో ఉంటాం. నేరం అనేది జరగకుండా చూడటం మా లక్ష్యం. రక్త గాయాలతో ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి రాకూడదు, పోలీస్ స్టేషన్ దగ్గర తండోపతండాలుగా జనాలు రాకూడదు. మేమే మీ దగ్గరికి వస్తాం. ఈవినింగ్ 5 to 11 దాకా మీ ఏరియాలోనూ తిరుగుతూ ఉంటాం. ఈవిటిజం కానీ, న్యూసెన్స్ కానీ, ర్యాగింగ్లు కానీ ఇలాంటివి ఏమి జరగకుండా చూడాలి. ఏ ఒక్కడి మెహర్బానీ కానీ, ఏ ఒక్కడి హడావుడి కానీ టౌన్లో మా చెవిన పడ్డా మాకు పిటిషన్ ద్వారా వచ్చిన వాడికి మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు. రౌడీజాన్ని అసలు ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఎక్కడ వాడు చిల్లర చేష్ట చేస్తాడు అక్కడి నుంచే కౌన్సిలింగ్ చేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకురావడం, పోలీస్ స్టేషన్ స్ట్రాంగ్ కౌన్సిలింగ్ ఇవ్వడం, వాడికి సంఖ్యలు వేయటం, కోర్టు వారి దగ్గర తీసుకుపోవడం, ఆనించే సంఖ్యలు వేసుకొని జైలుకు కూడా తీసుకుపోవడం కూడా అది కూడా మీడియా అందరి సమక్షంలో వాడిని కౌన్సిలింగ్ చేస్తా తీసుకురావడం అనేది జరుగుతుందని. అందువల్ల ఎట్టి పరిస్థితులు కూడా మేము సున్నితమైన మనసు, మమ్మల్ని రెచ్చగొట్టి మీరు కామన్ మ్యాన్ జోలికి పోయారంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే ప్రసక్తే లేదని అందరూ కూడా ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. లిమిట్స్ దాటి వ్యవహరించి గూండాగిరి, దాదాగిరి చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలియజేస్తారు. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.